ఇది క్రాస్ ఫైర్ జరిగింది, ఎన్కౌంటర్ జరిగింది, పోలీసుల పైన వారి తుపాకులు పేల్చారు. దాని పర్యవసానంగానే మేము వాళ్ళని కాల్చి చంపాల్సి వచ్చిందని చెప్పి ఇవాళ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వంతో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని ఒకసారి ప్రకటించిన తర్వాత ప్రభుత్వం చర్చలు చేయకుండా మా దగ్గర పోలీసులు ఉన్నారు, పారామిలిటరీ సిబ్బంది ఉంది, తర్వాత అధునాతన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కాల్చి చంపేస్తామంటే మీరు ఎవరు చంపుతున్నారో చెప్పమని నేను అడుగుతాను. వాళ్ళ హిడ్మా కానీ హిడ్మాతో చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అమాయకులైన గిరిజనులు అనేక మంది అందులో ఉన్నారు. గిరిజన ప్రాంతాల వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ పోరాటంలో ఉన్నారు, దాన్ని కనిపెట్టి వారి సమస్యల పరిష్కారం చేయడం ద్వారా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి మీరు ఇవాళ ఏకదిగిన రోజు కూడా ఇదేనా, వేరే పనే లేదు ప్రభుత్వానికి అనే పద్ధతిలో మానవ మారణ కాండను మీరు జరుపుతూ ఉన్నారు. సభ్య సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. ప్రజాస్వామ్య